గవర్నమెంట్ వచ్చిన ఎలా ఉంది పరిపాలన? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన చాలా అద్భుతంగా ఉందండి. ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు బస్సు ఫ్రీ అంటే బస్సుకి లేడీస్ బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తల్లికి వందనం లాస్ట్ ఇయర్ ఇచ్చారు, ఈ ఇయర్ కూడా ఇవ్వడానికి వెళ్తున్నారు. తల్లికి వందనం, పిల్లలకి మంచిగా హెల్పింగ్ నేచర్ గా బాగుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్ లో జంగుల్ రాజ్యం వెళ్తుంది అది మాట్లాడతారు, దాని మీద మీరు? గత ప్రభుత్వంలో జంగుల్ రాజ్యం అనేది జరిగిందండి. ఈ ప్రభుత్వం మంచిగానే జరుగుతుంది. జంగుల్ రాజ్యం గత ప్రభుత్వం అనేది రాజ్యం అంటారు. ఇప్పుడు మంచి ప్రభుత్వం మంచి పని చేస్తున్నారు కంటే మంచి పరిపాలన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతా బాగానే జరుగుతుందని మేము చెప్తున్నాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు ఏంటంటే మావిగన్, ఈ మాట అంటే చంద్రబాబు నాయుడుకి గుండెపోటు వస్తుంది, బీపీ పెరిగిపోతుంది, మావిగన్ ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు, మావిగన్ అది అని మాట్లాడుతున్నారు, దాని మీద మీరేమంటారు? ప్రజలు మెచ్చుకుని పక్కనే ఒక 10 మందిని తీసుకొచ్చి చెప్పమనండి, మీడియాలకు తీసుకొచ్చి మావిగన్ అనేది ఎవరు మెచ్చుకోవట్లేదు, ఎవరు ఇష్టపడట్లేదు మావిగన్ అని చెప్పుకోవడానికి. ఎవరైనా అసలు ఎత్తుకుంటారా? జగన్ గన్ లాగా మావిగన్ లాగా ఏంటండి ఇవి, జగన్ గన్ మావిగన్ అని ఎవరు ఇష్టపడట్లేదు. ఆ మాట వినడానికి కూడా సిద్ధంగా లేదు ప్రజలు. మీరందరూ సంతోషంగా ఉన్నారు అది ఇది అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరు చెప్పగానే. వచ్చి చూడమని చెప్పండి, సంతోషంగా ఉన్నారో బాధపడుతున్నారో ఎలా ఉన్నారో అనేది ఆయన వచ్చి చూసి తెలిసిద్ది. ఎట్లా ఉన్నారు ప్రజా స్పందన అనేది తెలిసిద్ది. ఒక్కళ్ళకి వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి చిన్న పిల్లలకి చెప్తుంటే కూడా మావిగన్ అంటే నవ్వుతున్నాడు. వెన్నుపోటు పార్టీ అంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఆయన వెన్నుపోటు తెచ్చారు. ప్రజలు ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడిచింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వెన్నుపోటు తెచ్చారు. గత ప్రభుత్వంలో వెన్నుపోటు అంటే గత ప్రభుత్వం అని చెప్పగలుగుతా, అంతేగాని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో వెన్నుపోటు అనేది ఎక్కడ లేదండి. చాలా చక్కగా అధికారంలో వచ్చిన వెంటనే ప్రతిదీ అమలు చేస్తున్నారు, ప్రతిదీ అమల్లోకి వస్తుంది, అన్ని పథకాలు అమల్లోకి వస్తున్నాయి, సుపరిపాలన బాగా జరుగుతుంది అని చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది నెంబర్ 1. ఇప్పుడు మన దాకా ఏంటంటే కొంచెం ఇబ్బంది పడ్డాం, రాజధాని ఏది ఏంటని చెప్పుకోవడం కూడా లేకుండా 3 రాజధానులని అదని ఏదని కొంచెం ఇదిగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే రాజధాని ఏంటి అన్న దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ జనాలు మొత్తానికి ఒక చెప్పుకోవడం రాజధాని మాకుందని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మావిగన్ రాజధాని మీరంతా సంతోషంగా ఉన్నారు, ప్రజలను యాక్సెప్ట్ చేస్తున్నారు మావిగన్కి అది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలో పట్టించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ జనాలు గాని తర్వాత ఎవరు కూడా సిద్ధంగా లేరండి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఏం చేశారండి? గాడిదలు కాశారా? 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు మావిగన్ గాని ఈ గాని? ఈ 3 రాజధానులు అన్నారు, తర్వాత ఒక రాజధాని ఉండాలన్నారు, తర్వాత ఎక్కడ కాదు అక్కడ అన్నారు, అక్కడ కాదు ఎక్కడ అన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల పాలన సరిపోలేదా? కనీసం రాజధాని ఎక్కడ కట్టాలి ఏం చేయాలని డిసైడ్ చేయడానికి 5 సంవత్సరాలు సరిపోలేదు. ఈయన వచ్చి మాట్లాడుతున్నాడా? ఈ మాటలు నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ జనాలు అంత పిచ్చగా కనబడుతున్నారా? అంటే చంద్రబాబు నాయుడు రాజధాని ఎక్కడ కట్టలో ఇలా వదిలేస్తున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? అలా కట్టకుండా వదిలేస్తాయి. ఇప్పుడు చూడమనండి, అప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తం ఏం చేశారు? ఇల్లు మొత్తం అప్పుడు వేసిన రోడ్లు కానీ మొత్తం తప్పులు వచ్చి మొత్తం ఏర్పడి మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 3 నెలల పాటు ఈ క్లీన్ చేయడానికి అప్పుడు వచ్చిన తప్పులు మొత్తం క్లీన్ చేసుకోవడానికి క్లీన్ చేయడానికి సరిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఉరుకులు పరుగు మీద పరిగెడుతుంది. ఆ రాజధాని చూసి ఇండస్ట్రీలు కూడా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారిపోతుంది, చదువుకున్న పిల్లల భవిష్యత్తు మారుతుంది. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారని ఉన్న 5 సంవత్సరాలు రాజధాని పేరు లేదు, రాజధాని ఊసి లేదు, ఒక కంపెనీ వచ్చింది లేదు, ఒకరికి ఉద్యోగం చూపించింది లేదు, క్యాలెండర్ వదిలింది, గ్యాప్ క్యాలెండర్ వదిలింది లేదు. అంటే మావిగన్ పేరు చెప్పగానే చంద్రబాబు నాయుడు గుండెల్లో ఫోటో వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈయన డాక్టర్ వెళ్ళి చెక్ చేశాడు, ఆయనకి బీపీ వచ్చేస్తుంది ఏం వచ్చేస్తుందని. జగన్ డాక్టర్ అవుతాడు ఇప్పుడు కొత్త అవతారం, వెళ్ళి చెక్ చేసి వచ్చాడు ఏం వచ్చేస్తుంది అనేది. గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ట్రాక్లకి సిద్ధేశంలో ఖాళీ లేవా ట్రైన్లు పరిగెడటానికి? ఆయన గుండెల్లోనే పరిగెట్టాలా? ఎందుకంటే అలా మాట్లాడుతానంటారు? ఆయన అంటే మతి భ్రమించిందండి. ఏదో అనుకున్నాడు 101, 175 అన్నాడు, జనాలు అలా గెలిపించేస్తారు ఈ మాయ మాటలు అది ఇది అనుకున్నాడు. 11 ఇచ్చేపాటికి దానికి ఏం చేయాలి తెలియదు, ఒక్కసారిగా మైండ్ దెబ్బింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా ఉంది పరిపాలన? ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి అభివృద్ధి దిశగా పెరుగులు పెడుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి యువతకి కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేటందుకు వీలుగా మరిన్ని కంపెనీలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే దాంట్లో ముందు వరుసగా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన జంగుల్ రాజ్యం నడుస్తుంది అది ఇదని మాట్లాడుతున్నాను, దాని మీద మీరేమో? జంగుల్ రాజ్యం అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. జగన్ గారు జంగుల్ రాజ్యం అంటే అర్థం ఏంటండి? కళ్ళుండి మాట్లాడుతూ కళ్ళుండి చూస్తూ మాట్లాడుతున్నారా, కళ్ళు లేకుండా మీరు మాట్లాడుతున్నారా? ఈ రండి ఏ వీధిలో కన్నా వెళ్ళండి, గోసులు లేని రోడ్లు ఉన్నాయి. ఈ ఉన్నట్లు అన్ని గోసులు, పెద్ద పెద్ద గోసులు, పెద్ద పెద్ద లోయలు. ఈ రోజున రోడ్ల మీద రైన పరిగెడుతున్న వాహనాలు. ఆ రోడ్లు బాగుండడం మూలన కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఈ రోజుకి ఆదాయం వచ్చింది, మిగిలింది కూడా. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడైతే నేను అమరావతి చెప్తానండి, మావిగన్ మాత్రం చెప్పను, అమరావతి చెప్తాను. రెడ్డి ఏమో
మా మావి గారిని ప్రజలందరూ సంతోషిస్తున్నారు, మీరు అందరూ అది ఇదేనని మాట్లాడుతున్నాడు. అంటే ఈయనకి పల్స్ రేటు పడిపోతున్నప్పుడల్లా ఏదో ఒక వివాదం చూపించడం జగన్ రెడ్డి గారికి, అలాగే జగన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి ఆయన సహచర మిత్రులకి ఒక అలవాటు. పల్స్ రేటు పడిపోతున్నప్పుడల్లా డ్రగ్స్ ఇస్తుంటారు. డ్రగ్స్, ఆ డ్రగ్స్ లాంటిది ఈ మావిగాన్ అంటే ప్రజలకి డ్రగ్స్ కి ఎడిక్ట్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ప్రజలందరూ సంతోషిస్తున్నారు, మావి గారికి అది ఇదని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. అంటే పిచ్చి కోటలు ఇచ్చాయండి. ఇక్కడ జోగి రమేష్ తయారు చేసేవాళ్ళని పిచ్చి కోటలు అది స్టాక్ ఉన్నాయంటే ఆ స్టాక్ తీసుకొచ్చి ఆ పార్టీ కార్యకర్తలకు ఇచ్చి దశ మార్చి బీజేపీ పెట్టేస్తున్నాడు ఈ మావిగన్ నాయకుడు. అంటే అసలు ఇప్పుడు మావి గారి పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గుండె ఆగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, అది ఇదని మాట్లాడుతున్నాడు. నీ వయసు అంటాయా? నీ వయసు 50 ఇలా ఉంటాయి, ఆయన వయసు 70 చిల్లర. నీకేమన్నా నీతి నిజాయితీ అనేది నీ మనసు ఉంటే దమ్ముంటారా? ఆయనతో పాటు నువ్వు నడువు, 8 కిలోమీటర్లు నడుస్తా నడువు. నడుచున్న నడక వంకర నడక కాకుండా ఒకే అడుగు ఎన్ని వేల అడుగులు వచ్చినా నడవగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అంతేగాని బీపీ డౌన్ అయిపోవు, ఇంకా షుగర్లు డౌన్ అయిపోవు. అయ్యేదంటే నీకే డౌన్ అవ్వాలి. ఇదని బీపీ మాపు నిన్ను లోపల అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇది బోడీ కేసుల్లో. అంటే ఇప్పుడు ఒక మాట అన్నది జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు రాజకీయాలు చేస్తుంది గవర్నమెంట్, అది ఇదని మాట్లాడుతున్నారు. మా తాతను గాని, మా నాన్న గాని, మా బాబాయిని గాని అన్ని గవర్నమెంట్ హత్యలు చేసి రాజకీయాలు చేస్తుంది, అది ఇదని. మేము మా తాతను చంపినా నేను వాళ్ళని ఏం చేయలేదు, అది ఇదని మాట్లాడారు. దాని మీద మీరేమంటారు? పట్టాల రవి గారిని చంపింది ఎవరో తెలుసు. అలాగే ఆ కడప జిల్లాలో మరిన్ని హత్యలు జరిగినాయి, హత్య వరకు ప్రమాదాలు ఎవరైనాయనేది తెలుసు. హత్యా రాజకీయాలు అనేది ఈ కుటుంబం నుంచే మొదలైనవి తప్ప చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎక్కడా కూడా హత్యా రాజకీయాలు లేవు. ఆలోచన నాయకుడు కాదు ఆయన. అంటే వాళ్ళ తాతని చంపిన వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? సతీష్ రెడ్డి గారు ఎవరయ్యా? సతీష్ రెడ్డి గారు ఎవరు? ఈ కుటుంబ సభ్యులు చంపిన ముద్దాయి కాదా సతీష్ రెడ్డి అన్న? ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? ఏ పార్టీలో కన్వా వేసి జాయిన్ చేసుకున్నారు? రిలయన్స్, మీరు తండ్రిని చంపింది రిలయన్స్ అని చెప్పి రిలయన్స్ షోరూమ్ లో దాడి చేపించావు నువ్వు. దాడి చేపించి అదే రిలయన్స్ తాలూకా వ్యక్తి నట్మలానే ఏదో ఉంది వాట్సాప్ సర్వీస్ ఇచ్చావు. అదే రిలయన్స్ కంపెనీకి ఏపీలో భూమి దారిదత్తంగా ఇచ్చావు. ఇంకా ఏమైనా నువ్వు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఎంతో కొంత నీతి అనేది ఉండాలి. నీతి లేని మాటలను గతిలేని మాటలు మాట్లాడకూడదు. వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి పురతనంలోనే అధికార దాహం బాగా పెరిగిపోయింది. తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనే ముఖ్యమంత్రిని, నేనే రాజులు అని చెప్పి హైదరాబాద్ లో కూర్చొని గీత గీయకుండా అతని సామ్రాజ్యం విస్తరించుకుందామని ప్రయత్నం ఉన్నప్పుడు తండ్రి అతన్ని బెంగళూరు పంపించేసాడు. అతను లాభం దక్కుకోలేక ఏమైనా నాకు ఈ తండ్రి ప్రతికొండంగా నాకు ఎటువంటి అవకాశాలు, రాజకీయ అవకాశాలు రావు అని చెప్పిన ఆలోచనతో తండ్రిని చనిపోయిన దాంట్లో కుట్రవాడు భాగస్వామి కూడా నువ్వు ఉన్నావు. మళ్ళీ ఎందుకని జగన్మోహన్ రెడ్డి అసలు అలా మాట్లాడుతున్నాను? మతిపోయింది, మతి భ్రమించిన దానికి గతి లేదు. రెండు లేనప్పుడు మనిషి ఎలా ప్రవర్తిస్తాడు? ఆ మనిషి ఎలా ప్రవర్తిస్తాడు? అలాంటి మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి.